యూరియా కొరతను కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతుదారులు తొక్కుతోందనే విమర్శలు వస్తున్నాయి. యూరియా పంపిణీ సంబంధించి యాప్ లో కీలక నిబంధన చేర్చింది. యూరియాను రైతులందరికీ ఒకేసారి అందుబాటులో ఉంచకుండా ఒక్కో జిల్లాకు ఒక్కోసారి పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. యూరియా కొరతను కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడ్డదారులు తొక్కుతోందనే విమర్శలుస్తున్నాయి. యూరియా పంపిణీకి సంబంధించి యాప్ లో కీలక నిబంధన చేర్చింది. యూరియాని రైతులందరికీ ఒకేసారి అందుబాటులో ఉంచకుండా ఒక్కో జిల్లాకు ఒక్కోసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది. యూరియా యాప్ ను ఓపెన్ చేయడానికి అన్ని జిల్లాలకు ఒకేసారి యాక్సెస్ ఇవ్వడం లేదు. కొన్ని జిల్లాలకు ఒకసారి, మరికొన్ని జిల్లాలకు ఇంకోసారి యాక్సెస్ ఇస్తుంది. దీంతో రైతులు యూరియా బుక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఒక జిల్లాలో యాప్ ఓపెన్ కాక మరో జిల్లాలో ఓపెన్ కావడం లేదు. ఈ నెల 14వ తేదీన సంగారెడ్డి జిల్లా, 15వ తేదీన సిద్దిపేట, 18న భువనగిరి జిల్లాకు యాప్ ఓపెన్ కు ప్రభుత్వం యాక్సెస్ ఇచ్చింది. ఇలా రోజుకో జిల్లాకు యాక్సెస్ ఇవ్వడం గమనార్హం. ఇందుకు సర్కార్ చెప్తున్న కారణం పంటల సాగు ముందుకు జరిగే జిల్లాకు యాప్ యాక్సెస్ ఇచ్చి యూరియా పంపిణీ చేయాలని, తర్వాత సాగు చేసే జిల్లాలకు ఆలస్యంగా యాప్ యాక్సెస్ ఇవ్వాలని. అయితే ప్రభుత్వ వాదనపై రైతులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూరియా కొరతను దాచేందుకు ఏ ఎత్తులు వేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఒకేసారి యాక్సెస్ ఇస్తే బుకింగ్లు పెరిగిపోయి రైతులందరికీ యూరియా దొరకదని పరిస్థితి ఏర్పడుతుంది. తద్వారా సర్కార్ బద్నాం అవుతుందనే ఉద్దేశంతో ఈ కుట్రకు తెరలేపిందనే విమర్శలు వెలువెత్తున్నాయి. ఒక రైతు ఒక్కో విధమైన పంటను సాగు చేస్తుంటారు. ఒక రైతు ముందుగానే పంటలు సాగు చేస్తే మరో రైతు కొంత ఆలస్యంగా సాగు చేస్తారు. ఎవరి వీలును బట్టి, ఎవరి ఆసక్తిని బట్టి వారు పంటలు సాగు చేస్తుంటారు. అయితే ఇప్పుడు సర్కార్ తీరు ఒక జిల్లా రైతులంతా ఒకేసారి ఒకే పంటను సాగు చేయాలనే విధంగా ఉండటం గమనార్హంగా మారింది. ఒక్కో జిల్లాకు ఒక్కోసారి యూరియా యాప్ను ఓపెన్ చేస్తుండటంతో యాప్ ఓపెన్ కాని జిల్లాల రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవేళ రైతులు ముందుగానే పంటలు సాగు చేయాలనుకున్న సర్కార్ నిర్వాకంతో సాగు చేయలేని పరిస్థితి నెలకొన్నదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. యూరియా యాప్ ఓపెన్ కాకపోవడంతో, యూరియా లభించకపోవడంతో రైతులు పంటల సాగును వాయిదా వేసుకుంటున్నారు. ప్రభుత్వం వరి, మొక్కజొన్న సాగును మాత్రమే దృష్టిలో పెట్టుకొని యూరియాను సరఫరా చేస్తోందనే విమర్శలున్నాయి. పత్తితో పాటు కూరగాయల పంటలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవడం లేదని, దానితో కొన్ని జిల్లాల్లో కూరగాయల పంటలు సాగు చేసే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, యాప్లో ఎప్పుడు యూరియా స్టాక్ పెడుతున్నారో, ఎప్పుడు అయిపోతుందో తెలియక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రైతులు ఉదయం, మధ్యాహ్నం యూరియా కోసం ఫోన్లతో కుస్తీ పడుతున్నారు.